నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు హలో డాక్టర్. హలో డాక్టర్లో ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ బ్యాక్ పెయిన్. బ్యాక్ పెయిన్ రావడానికి రీజన్స్ ఏంటి, నెగ్లెక్ట్ చేస్తే దాని తీవ్రత ఎలా ఉండే అవకాశం ఉంది, బ్యాక్ పెయిన్కి సర్జరీ కాకుండా ఎలాంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, ఇలాంటి విషయాలపై మనకి అవగాహన కల్పించేందుకు ఎన్టీవీ స్టూడియోలో ఉన్నారు ఎస్ఎల్జీ హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ డాక్టర్ తనుశ్రీ చక్రవర్తి గారు. వారితో మాట్లాడి అన్ని విషయాలపై అవగాహన తెలుసుకుందాం. హలో అండి. హలో అండి, సో ఈ మధ్య కాలంలో వర్క్ చేసే ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్న ప్రాబ్లం బ్యాక్ పెయిన్. సో కొంతమంది బ్యాక్ పెయిన్ అంటే ఏదో వాళ్ళకి తెలిసిన మెడిసిన్స్ వేసేసుకొని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అది సీరియస్ అయ్యేదాకా కూడా వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు. సో అలాంటి వాళ్ళకి మీరు ఫస్ట్ ఇచ్చే సజెషన్స్ ఏంటి? ఈ మధ్య మేము అంతకుముందు వర్క్ ఫ్రమ్ హోమ్ అంత సిచ్యువేషన్ లేనప్పుడు ముందు వీ యూస్ టు సీ ఎల్డర్లీ పీపుల్ బ్యాక్ పెయిన్ తీసుకొని వచ్చేస్తారు. ఈ మధ్య కాలంలో యంగ్ పర్సన్స్ ఆర్ కమింగ్ మోర్ అండ్ మోర్ విత్ బ్యాక్ పెయిన్ నడుము నుంచి కాలు వైపు వెళ్ళిపోతుంది, కాలు వైపు తిమ్మిర్లు రావడము, బ్యాక్ పెయిన్తో పాటు మెడ నొప్పిలు రావడము, చేయి వరకు తిమ్మిర్లో వీక్నెస్ ఇలాంటివి రావడము. సో దీస్ ఆర్ ఆల్ మోస్ట్లీ పాస్చర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ విచ్ ఎఫెక్ట్ అవర్ స్పైన్ అనమాట. సో ప్రొలాంగ్ టైం కూర్చొని పొజిషన్లో పనిచేసేటప్పుడు ఆర్ ఇన్ అబ్సెన్స్ ఆఫ్ ఎనీ ఎక్సర్సైజెస్ అనుకోండి, ఆర్ నార్మల్ మూవ్మెంట్లో స్పైన్ కాకుండా కంటిన్యూస్ కూర్చోవడం ఉంటే ఇలాంటివి మెల్లమెల్లగా ఎర్లీ ఆన్సెట్ డిజనరేటివ్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోతుంది. ఈ డిస్క్ ప్రాబ్లం రావడం, మసిల్ స్పాజమ్ రావడం, ఇలాంటివి ప్రాబ్లం అందుకే ఈ మధ్య యంగ్ జనరేషన్లో కూడా ఎక్కువ చూస్తున్నాను. సో మామూలుగా ఈ బ్యాక్ పెయిన్కి ఎందుకు వస్తుంది అంటే అది దీని లోతుగా వెళ్ళాలంటే వీ హ్యావ్ టు సీ వాట్ ఆర్ ద స్ట్రక్చర్స్ విచ్ ఆర్ దేర్ ఇన్ అవర్ బ్యాక్ అనమాట. సో అక్కడ మసిల్స్ ఉన్నాయి, బోన్స్ ఉన్నాయి, అండ్ ఇన్ బిట్వీన్ ద బోన్స్ నర్వ్స్ ఉన్నాయి. సో దిస్ పెయిన్ మామూలుగా ఉంటే మసిల్ స్పాజమ్ ఆర్ అబ్నార్మల్ పాస్చర్ వల్ల ఇట్ కెన్ అరైజ్ ఫ్రమ్ మసిల్ స్పాజమ్. దాట్ పెయిన్ విల్ గో విత్ సింపుల్ మెడిసిన్స్ ఆర్ రెస్ట్ ఆర్ హీట్ ప్యాక్ తీసుకున్నాం. బట్ ప్రొలాంగ్డ్ అట్లా అబ్నార్మల్ పాస్చర్ కానీ స్పైన్లో ఇబ్బంది ఉంటే నరాల్ కంప్రెషన్ అవుతుంది. సో నర్వ్ పించింగ్ అనమాట. సో వెరెవర్ ద నర్వ్ ఇస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద బోన్స్, ఫోరమెన్స్ ఇన్సైడ్ ద బోన్స్, అక్కడ డిస్క్ బయట వచ్చేసిన వల్ల లేకుంటే బోన్లో చిన్న చిన్నవి చేంజెస్, ఆర్థరైటిస్ లాగా స్పాండైలోటిక్ చేంజెస్ వచ్చిన వల్ల నర్వ్ ప్రెస్ అవుతుంది. అప్పుడు ఈ రేడియేటింగ్ పెయిన్స్ కూడా వస్తుంది. అప్పుడు మేము దీన్ని నెగ్లెక్ట్ చేయకుండా మీరు అప్పుడు ఒక క్వాలిఫైడ్ న్యూరో సర్జన్ దగ్గర వెళ్ళి యూ హ్యావ్ టు గెట్ యువర్ సెల్ఫ్ అసెస్డ్ ఫస్ట్ వెదర్ దిస్ పెయిన్ ఈజ్ ఓన్లీ ఫ్రమ్ యువర్ స్కిన్ ఆర్ సాఫ్ట్ టిష్యూ or muscle, or it is because some nerve is getting pinched, or ఏదైనా బోన్లో కాల్షియం డిపాజిట్స్ తక్కువ అయిపోయిన కోసము బోన్స్ హైట్ తక్కువ అయిపోయింది, ఆస్టియోపోరోసిస్, ఇలాంటివి ప్రాబ్లం కోసం కూడా బ్యాక్ పెయిన్ వస్తుంది. సో వన్స్ యూ గెట్ యువర్ సెల్ఫ్ క్లినికలీ అసెస్డ్ అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇది మామూలు ప్రాబ్లం, మీరు మామూలుగా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడము, మెడిసిన్స్ వేసుకోవడము, ఫిజియోథెరపీ చేసుకోవడం తక్కువ అయిపోతుంది. ఆర్ మేబీ నర్వ్ ప్రెస్ అవుతుంది. దీనికి మేము ఇంకా లోతుగా చూడాలి. ఓకే అండి. అంటే బ్యాక్ పెయిన్తో వచ్చే పేషెంట్స్లో మీరు మేజర్గా చూసే ఏ రీజన్స్ వల్ల వాళ్ళకి ఆ పెయిన్ వస్తూ ఉంటుంది? అదే నేను చెప్పిన. సో వన్స్ వెన్ వీ సీ ద పేషెంట్కి డీటెయిల్స్గా క్లినికల్ ఎగ్జామినేషన్ చేస్తే మనకి ఒక 70-80% వరకు మనకి ఐడియా వచ్చేస్తుంది వెదర్ దెర్ ఈస్ ఎనీ నర్వ్ ఇన్వాల్వ్మెంట్ ఆర్ ఇస్ దేర్ ఆర్ నాట్, స్పైనల్ నర్వ్స్ ఆర్ గెటింగ్ అఫెక్టెడ్ ఆర్ నాట్. సో అలాంటివి ఉంటే మేము క్లినికల్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు వీ విల్ అడ్వైజ్ ఫర్ అన్ ఇన్వెస్టిగేషన్ ఆర్ ఇమేజింగ్, ఎంఆర్ఐ స్కాన్ చేసి మనకి ఐడియా వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ నర్వ్ ప్రెస్ అవుతుంది, దీనికి మేము ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ ప్రాబ్లం దీన్ని మెడిసిన్ అండ్ రెస్ట్ తీసుకొని మేము ట్రీట్మెంట్ ఇస్తాం. పెద్దగా నర్వ్ కంప్రెస్ అవుతుంది అంటే దీనికి అలానే జస్ట్ మెడిసిన్ పైన వెయిట్ చేయడం కొంచెం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ దట్. బికాస్ ఇఫ్ ద నర్వ్ ఈస్ గెటింగ్ సిగ్నిఫికెంట్లీ ప్రెస్, దీనికి కాళ్ళు వీక్నెస్ రావడం, తిమ్మిరిలో రావడము, ఇలాంటివి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో రావచ్చు. సో అది అప్పటి నుంచి అది సర్జరీ కాకుండా వేరే ఎండోస్కోపిక్ సర్జరీస్, స్పైన్లో ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఉంటాయి, ఇలాంటివి చాలా ఆప్షన్స్ ఉన్నాయి మనకి. In this century, this time and age, we have lots of options for back pain. It's not only patient has to undergo big surgery. There are very much minimally invasive surgeries also, endoscopic, and only local anesthesia lo ichchadam injections anni unnai. So but the assessment has to be done first. What kind of treatment is perfect for a patient anamata. So teliyakundane edaina treatment teeskovam is not good. I am telling to all the viewers that get yourself, if you are suffering from back pain or meeku
కాళ్ళు తిమ్మిర్లు రావడం, రేడియేటింగ్ పెయిన్స్ కమింగ్ ఫ్రమ్ బ్యాక్ టు ద లెగ్స్, రేడియేటింగ్ పెయిన్ కమింగ్ ఫ్రమ్ నెక్ టు ద హ్యాండ్స్, ఇట్లా వస్తుంది అంటే యూ గెట్ యువర్ సెల్ఫ్ అసిస్ట్ బై ఎ క్వాలిఫైడ్ న్యూరోసర్జన్ ఫస్ట్, దెన్ యూ కెన్ టేక్ అ కాల్ ఆన్ ద డిసిషన్. రైట్ అండి, మీతో మాట్లాడడానికి కాలర్ ఉన్నారు. మహేష్ గారు కాల్ చేస్తున్నారు ఖమ్మం నుంచి. హలో హలో మహేష్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం చెప్పండి. హలో. బ్యాక్ సైడ్ కొంచెం అది ఒక సైడ్ వరకు పెయిన్ వస్తుంది మేడం, కాలు వరకు వస్తుంది. అది కూడా ఆన్ అండ్ ఆఫ్, అప్పుడప్పుడు మాత్రం వస్తుంది. అంటే మార్నింగ్ లేస్తే రాదు, ఈవినింగ్ వర్క్ చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో అట్లా వస్తుంది అన్న. ఓకే, నమస్కారం మహేష్ గారు, మీ ప్రాబ్లం విన్నాను. సో ఇది కంటిన్యూస్గా పెయిన్ లేదు, ఇంకా నడుము ఒక సైడ్లో వస్తుంది, అక్కడి నుంచి కాళ్ళ వైపు ఏమీ పెయిన్ రేడియేట్ అవ్వట్లేదు. ఇలాంటివి ఓన్లీ వర్క్ చేసిన తర్వాత మీకు పెయిన్ అనిపిస్తుంది, తర్వాత రెస్ట్ తీసుకున్నప్పుడు మళ్ళీ సెట్ అయిపోతుంది. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ అ కేస్ ఆఫ్ మైల్డ్ మసిల్ స్పాజం కావచ్చు. సో మీకు ఏమీ కాళ్ళు తిమ్మిరి కానీ మొద్దుబారినట్టు ఇట్లాంటివి సిమ్టమ్స్ లేకుంటే మీరు మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గర వెళ్ళి యూ కెన్ టేక్ సమ్ మసిల్ రిలాక్సెంట్ మెడిసిన్స్ అండ్ టేక్ సమ్ రెస్ట్ అండ్ కొంచెం హీట్ ప్యాక్ వేడి కాపడం చేస్తే మీకు కొన్ని రోజు రెస్ట్ తీసుకుంటే మోస్ట్ లైక్లీ రిలీఫ్ వస్తుంది. ఇంకొకటి విషయం యూ హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ ఇస్ దట్ మీకు యూరిన్లో ఏమైనా బర్నింగ్ సెన్సేషన్ కానీ అట్లా వింటే ఒక సైడ్లో వచ్చిన నడుము నొప్పి క్యాన్ అరైజ్ ఫ్రమ్ కిడ్నీ స్టోన్స్ ఆల్సో. సో అలాంటివి సిమ్టమ్స్, దీంతో పాటు ఈ కిడ్నీ స్టోన్ సిమ్టమ్స్ కూడా ఉంటుంది, లైక్ యూరినేషన్ ఫ్రీక్వెన్సీ, బర్నింగ్ సెన్సేషన్, ఇలాంటివి ఉంటే అది కూడా ఒకసారి అసెస్ చేసుకోవాలి. సో అంటే బ్యాక్ పెయిన్ రావడానికి చాలా కాజెస్ ఉంటుంది. ఓకే, సో మనం బ్యాక్ పెయిన్ని అసలు నెగ్లెక్ట్ చేయొద్దు అయితే. ఓకే, సో అంటే ఇప్పుడు కాళ్ళు తిమ్మిరి పట్టడం ఇవంతా ఉన్నాయంటే సివియర్ కాజ్ అని అనుకోవాలండి. అప్పుడు నరం ప్రెస్ అవుతుంది, ఆర్ at some part of your body some nerve is getting disturbed. ఓకే, సో ఇప్పుడు బ్యాక్ పెయిన్తో వచ్చే వాళ్ళు చాలా మంది కూడా సర్జరీ సజెస్ట్ చేస్తారు డాక్టర్స్ అన్న ఒక చిన్న భయంతో కూడా చాలా మంది రావడానికే డౌట్ఫుల్గా ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అదే మా అందరికీ నేను ఒకటే ఇంపార్టెన్స్ అలా ఏం ఇస్తానంటే, మీకు ఉన్న ప్రాబ్లమ్కి క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర వెళ్ళి అసెస్ చేసేయండి. ఇఫ్ ఇట్ ఈస్ బ్యాక్ పెయిన్ ఉన్నా, స్పైన్లో వచ్చిన డిస్క్ ప్రాబ్లం ఉన్నా కూడా 70 to 80% ఆఫ్ సచ్ ప్రాబ్లమ్, ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ అ డిస్క్ విచ్ ఇస్ ప్రెసింగ్ ఆన్ అ నర్వ్, మీకు నర్వ్ ఇరిటేషన్ ఆర్ సిమ్టమ్స్ ఉన్నా కూడా 70 to 80% ఆఫ్ ద కేసెస్ క్యాన్ బి కంప్లీట్లీ క్యూర్డ్ విత్ మెడిసిన్, రెస్ట్ అండ్ ఫిజియోథెరపీ అనమాట. ఓన్లీ 20 to 30% చాలా సివియర్గా నర్వ్ కంప్రెషన్ ఉంది ఆర్ నర్వ్ వీక్నెస్ స్టార్ట్ అయిపోయింది, అలాంటివి సిచ్యువేషన్లో సర్జరీ అవసరం పడుతుంది. ఆర్ పెయిన్ ఈజ్ బికమింగ్ అన్బేరబుల్ అనమాట, మెడిసిన్స్తో పెయిన్ అస్సలు తగ్గట్లేదు, పేషెంట్ నార్మల్ యాక్టివిటీస్ కూడా చేయలేకపోతున్నారు, అలాంటి సిచ్యువేషన్స్లో సర్జరీకి అవసరం పడుతుంది. బట్ మెజారిటీ ఆఫ్ ద స్పైన్ డిస్క్ ప్రాబ్లమ్ క్యాన్ బి ట్రీటెడ్ విత్ మెడిసిన్ అండ్ రెస్ట్. సో మీరు భయపడకుండా గెట్ యువర్ సెల్ఫ్ అసెస్డ్. అంటే ఇనిషియల్ స్టేజ్లోనే డాక్టర్ని కన్సల్ట్ అవుతే సర్జరీ దాకా వెళ్ళే అవకాశాలు ఉండవే? తక్కువ ఉంటాయి. ఎస్, ఇఫ్ యూ కెన్, మీరు ముందే ఇనిషియల్ స్టేజెస్లో చెక్ చేపిస్తే మీరు చిన్న ప్రాబ్లమ్కి తొందరగా డయాగ్నోస్ చేసి నెక్స్ట్ మీరు దీని తర్వాత నుంచి అలర్ట్ అయిపోతారు. నేను ఎట్లయినా పాస్చర్లో కూర్చోవాలి, ఎట్లయినా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయడం, ఏదైనా అబ్నార్మల్ పాస్చర్లో ఎక్కువసేపు ఉంటున్నాను అది సెట్ చేయడానికి స్టెప్స్ తీసుకుంటే మళ్ళీ ఆ ప్రాబ్లం పెరగదు. ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారని వెంకటరమణ గారు కాల్ చేస్తున్నారు వైజాగ్ నుంచి. హలో, నమస్తే మేడం గారు. నమస్తే అండి. అంటే ఇంచుమించు నా భార్యకి అండి బ్యాక్ పెయిన్ అన్నారు, ఇంచుమించు 6 years అవుతుందండి. చెప్పండి. 6 years నుంచి బ్యాక్ పెయిన్ అన్న తర్వాత మనం చాలా మంది డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. తర్వాత నెక్ పెయిన్ అన్నారు, అది చూపించాను. తర్వాత ఏమవుతుందంటే అస్సలు కనీసం బాడీ తిమ్మిర్లు రావడం, నెక్స్ట్ ఏంటంటే స్కిన్ పైన ఇలా టచ్ చేసినా కూడా ఈ బాడీలో విపరీతమైన పెయిన్ వచ్చేస్తుందండి, మొత్తం టోటల్ బాడీ కింద మీద కూడా అంత పెయిన్ ఇదవుతుంది. చాలా తిరిగి ఇంకా ఏం చేయాలో కూడా తెలియక దగ్గర ఒక 6 నెలల నుంచి మెడిసిన్ కూడా వాడడం మానేసామండి. ఏం చేయాలో తెలియక 6 months నుంచి మెడిసిన్స్ కూడా యూజ్ చేయలేదు. ఓకే ఓకే, సో నమస్కారం అండి. సో మీ ప్రాబ్లం అంటే మీ వైఫ్కి మీరు చెప్పిన బట్టి మొత్తం బాడీలో పెయిన్స్ వస్తున్నాయి కదా, ఆల్ జాయింట్స్, చిన్నవి పెద్దది, మెడలో నడుములో డిఫ్యూజ్ బాడీ ఏక్స్ అని చెప్తున్నారు కదా. ఇలాంటివి సిచ్యువేషన్స్లో మేము బాడీకి ఒక్క జాయింట్ పట్టుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం సరిపోదు.
సో కొన్ని ఆర్థరైటిస్ లాగా వస్తాయి, ర్యూమటాయిడ్ ఆర్థరైటిస్, HLA-B27 పాజిటివ్ అది ఆర్థరైటిస్ ఉంటుంది. దట్ విల్ అఫెక్ట్ ఆల్ ద జాయింట్స్ ఆఫ్ ద బాడీ. సో ఇఫ్ అ పేషెంట్ ఈస్ సఫరింగ్ ఫ్రమ్ పాలిఆర్థరాలజియా, దీని అర్థం అంటే పెయిన్ ఇన్ ఆల్ ద జాయింట్స్ ఆఫ్ అవర్ బాడీ. దీంతో పాటు ఫీవర్లో రావడం, కాలు ఉబ్బిపోవడము, ఇలాంటివి సిమ్టమ్స్ రావడం, వీ హ్యావ్ టు అసెస్ ఫర్ ఆర్థరైటిస్. దీన్ని స్పెషలైజ్డ్ బ్లడ్ టెస్ట్ ఉంటుంది. సో నేను వెంకటరమణ గారికి సజెస్ట్ చేస్తున్నా, మీ దగ్గర ఉన్న న్యూరోసర్జన్ ఆర్ న్యూరాలజిస్ట్ దగ్గర వెళ్ళి ఒకసారి థరో చెకప్ చేసుకోండి, ఇవాల్యుయేట్ చేయించుకోండి. వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ వైఫ్, బ్లడ్ టెస్ట్ ఏమైనా ర్యూమటాయిడ్ ఫ్యాక్టర్, HLA-B27 యాంటీ-CCP యాంటీబాడీస్ ఇట్లాగే టెస్ట్ చేస్తే మీ కీలు వాతాలు కానీ ఆర్థరైటిస్ లాగా ప్రాబ్లం ఏమైనా వస్తే అది బయటపడతాయి. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి, వెంకటేశ్వర్లు గారు కాల్ చేస్తున్నారు నెల్లూరు నుంచి. హలో. హలో, నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, నాకు 2021లో నడుమలో నొప్పి వచ్చింది మేడం. అది మామూలు నొప్పి అనేసి 2 సార్లు నొప్పి వస్తున్నా నేను ఒక రూపా కేర్లెస్గా ఉన్నాను. అది మామూలు నొప్పే కదండి. అది తర్వాత ఏం జరిగిందంటే నడుముల దగ్గర నుంచి 2 కాళ్ళు ఆల్మోస్ట్ పూర్తిగా స్వచ్ఛపడిపోయాయి మేడం. అది అక్కడ చెన్నైకి వెళ్ళి విజయ హాస్పిటల్లో దీపక్ అర్జున్ దగ్గర చూపించాను. తర్వాత ఫిజియోథెరపీ ఒక 7-8 నెలలు చేశాను మేడం. ఇప్పుడైతే బాగుంది, కొంచెం నడుస్తున్నాను, పర్లేదు. కాకపోతే కాళ్ళల్లో తిమ్మిర్లు మంటలు అవి తగ్గడం లేదు మేడం. అది ఎక్కువగా వాకింగ్ చేసినప్పుడు ఒక ఫ్రీగా ఉంటుంది. మామూలుగా ఎప్పుడన్నా నిద్రపోయి లేచినప్పుడు కాళ్ళల్లో మంటలు ఈ తిమ్మిర్లు వస్తాయి మేడం. అది సలహా చెప్పండి మేడం. అవును, ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఒక్కసారి కాలు వీక్నెస్, కాలు పడిపోయింది కదా 2 కాళ్ళు, ఇప్పుడు అది ఇంప్రూవ్ అయిపోయింది. నా ఓన్లీ రెసిడ్యువల్ తిమ్మిర్లు ఇట్లాంటివి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో సిన్స్ మేజర్ ప్రాబ్లం రికవర్ అయిపోయింది, ఇప్పుడు ఉన్న రెసిడ్యువల్ సెన్సరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇది కూడా స్లోలీ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇలాంటివి సిచ్యువేషన్స్లో మేము 1 ఇయర్కి బెంచ్ మార్క్ పెట్టుకోవాలి. సో 1 ఇయర్ లోపు బాగా ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేసుకొని ఎంతవరకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది అది మేము పట్టుకోవాలి. ఇలాంటివి చిన్నవి సెన్సరీ స్పర్శ ప్రాబ్లం ఉంటే అది కొంచెం విటమిన్ B12 సప్లిమెంటేషన్స్ తీసుకోవడం, ఫిజియోథెరపీ చేసుకోవడం. డయాబెటిక్ లెవెల్స్ వల్ల కూడా, డయాబెటీస్ ఉంటే కూడా దీనికి తిమ్మిరిలో కాళ్ళ తిమ్మిరిలో అవడం వస్తుంది. సో డయాబెటిక్ ఉంటే కూడా అది కూడా కరెక్ట్ లెవెల్స్ మెయింటైన్ చేయడం, అది చేస్తే మీకు మెల్లగా ఇంప్రూవ్మెంట్ వచ్చేస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, డేవిడ్ గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. హలో. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం చెప్పొచ్చా మేడం? చెప్పండి. అమ్మా డాక్టర్ గారు, అది నాకు 3 years బ్యాక్ కోవిడ్ అటాక్ అయిందమ్మా. ఓకే. కోవిడ్ ట్రీట్మెంట్ లో షుగర్ బాగా లెవెల్స్ బాగా పెరిగిపోయినాయి. ఓకే. అప్పటి నుంచి ఎడం చెయ్యి చిటికిన వేలు తిమ్మిరిగా టింగ్లింగ్ అండ్ నమ్నెస్ గా ఉందమ్మా. ఓకే. అది GGH కి వెళ్తే ఇక్కడ మా ఏరియాలో వాళ్ళు ప్రెగాబాన్ వాడమన్నారు. ఓకే. అది 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నానమ్మా. ఓకే. అయినా తగ్గలేదు. ఈ మధ్య రీసెంట్ గా 1 month బ్యాక్ ఈ మణికట్టు దగ్గర బాగా సివియర్ గా పెయిన్ వచ్చిందమ్మా. ఆ పెయిన్ వస్తే మణికట్టు దగ్గర, ఎరంచెయ్యి మణికట్టు దగ్గర బాగా పెయిన్ వచ్చింది. ఓకే. ఆ నొప్పి, ఆ నమ్నెస్, టింగ్లింగ్, ఎస్, మీ ప్రాబ్లం ఒక కార్పల్ టనల్ సిండ్రోమ్ లాగా వినిపిస్తుంది నాకు అట్లా అనిపిస్తుంది. మీ చేతిలో ఉన్న ఈ రిస్ట్ దగ్గర నర్వ్ వెళ్తుంది మనకి, అక్కడ ఏమైనా లోకల్ స్వెల్లింగ్ వచ్చినా, ప్రెషర్ ఉంటే, ఆర్ సాఫ్ట్వేర్ పర్సన్ ఉంటారు కంప్యూటర్లో ఇట్లా పనిచేస్తూ మౌస్ చేస్తే ఇట్లా ఆడుతూ ఇక్కడ కంటిన్యూస్ ప్రెషర్ ఉన్న కోసం చేతిలో తిమ్మిరి రావడం వస్తుంది. అప్పుడు కార్పల్ టనల్ సిండ్రోమ్ చెప్తాను, చేతిలో ఈ ఫింగర్స్లో నమ్నెస్ రావడం అట్లా ఉంటే ఒక నర్వ్ కండక్షన్ స్టడీ చేసి దీన్ని డయాగ్నోస్ చేసుకోవాలి. అండ్ అది ఒక టు సర్టన్ ఎక్స్టెంట్ మెడిసిన్, ఫిజియోథెరపీ, రెస్ట్తో రిలీఫ్ అవుతుంది. ఒకవేళ నర్వ్ కండక్షన్ స్టడీలో నర్వ్ వీక్నెస్ అని స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు చిన్న రిలీజ్ ప్రొసీడ్యూర్ వస్తుంది, లోకల్ అనస్థీషియా సర్జరీ, ఇక్కడ చిన్న ఆ నర్వ్కి రిలీజ్ చేయడం, అది చేస్తే ఈ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, నారాయణరావు గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. హలో. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మేడం, ఇది మా వైఫ్ది మైగ్రేన్ హెడేక్స్ గత 15-20 years నుంచి వస్తున్నాయి మేడం. అది మొన్న రీసెంట్ గా CT స్కాన్ చూస్తే అంతా నార్మల్ ఉందన్నారు, కానీ ఇంప్రెషన్స్ లో క్వశ్చన్ మార్క్, ఎడిమా, వైట్ ప్యాటర్, ఇస్మెటిక్ ఫోకస్ అండ్ లెఫ్ట్ ఫ్రాంటల్ అన్నారు. ఎనీథింగ్ టు బి కన్సర్న్డా, లేకపోతే జస్ట్ వాళ్ళ మైగ్రేన్ వల్ల ఇలా అవుతుందా? మిగతా అన్ని నార్మల్ ఉందని చెప్పారు. ఓకే, సో ఎస్, CT స్కాన్ ప్రకారం సిగ్నిఫికెంట్ ఫైండింగ్స్ అయితే ఏం లేదు. ఇఫ్ యువర్ వైఫ్స్ ఏజ్ ఇస్ ఓవర్ 40 years or 50 years, దెన్ ఇలాంటివి స్మాల్ వెసల్ ఇస్చెమిక్ చేంజెస్ రావడం CT స్కాన్లో, దట్ ఈస్ రిలేటెడ్ టు ద ఏజ్.
అది దట్ ఈస్ నాట్ అ థింగ్ విచ్ ఈస్ కాజింగ్ ద హెడేక్ అనమాట. సో మైగ్రేన్ మంచి విషయం టాపిక్ తీసుకొచ్చారు. సో మైగ్రేన్ ఇలాంటివి సఫర్ అవుతున్నారు కదా హెడేక్స్తో. సో వన్స్ ఒక్కసారి ప్రొలాంగ్ 5-6 years నుంచి హెడేక్ ఉంది, ఒక్కసారి ఒక MRI స్కాన్ తీయడం మంచిది. ఎందుకు ఈ హెడేక్ వస్తే CT స్కాన్లో మనకి సగమే ఇన్ఫర్మేషన్ వస్తుంది. MRI స్కాన్ తీస్తే కంప్లీట్ బ్రెయిన్ ఇమేజింగ్ చేస్తే దీంట్లో ఏమీ లేదు అంటే వీ కెన్ టేక్ దిస్ హెడేక్ యాజ్ మైగ్రేన్. సో మైగ్రేన్ ఒకవేళ డయాగ్నోస్ అయిన తర్వాత మైగ్రేన్స్కి మెడిసిన్ ఉంటాయి, ఆ మెడిసిన్ తీసుకోవడం. అండ్ మైగ్రేన్కి కొన్ని ఫ్యాక్టర్స్ విల్ బి ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. దీన్ని ఐడెంటిఫై చేయడం అండ్ దీన్ని అవాయిడ్ చేయడం ఈజ్ ద మెయిన్ కోర్స్ ఫర్ ఎనీ పేషెంట్ విత్ మైగ్రేన్. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. కుమారి గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. హలో హలో ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయింది. సో ఇప్పుడు మైగ్రేన్ అనేది కనుక వస్తే సో అది రిలేటెడ్ టు మళ్ళీ స్పైన్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే? నో, మైగ్రేన్ ఇస్ నాట్ రిలేటెడ్ టు స్పైన్, దట్ ఈస్ రిలేటెడ్ టు బ్రెయిన్ ఓన్లీ. మైగ్రేన్లో యాక్చువల్లీ టెక్స్ట్ బుక్లో కూడా ద రియల్ కాజ్ ఆఫ్ మైగ్రేన్ ఇస్ స్టిల్ డిబేటెడ్. ఎందుకు మైగ్రేన్ హెడేక్ వస్తుంది అండ్ దేర్ ఈజ్ అట్లా క్యూర్ లాగా కూడా లేదు. సో మేము ఓన్లీ మైగ్రేన్ని కంట్రోల్ చేయగలుగుతాం. సో సమ్ బ్లడ్ వెసల్స్కి డైలైట్ అయిపోవడం, అక్కడ బ్లడ్ ఫ్లో ఎక్కువ జరగడం వల్లనే ఈ హెడేక్ వస్తుంది. అండ్ దట్ ఈస్ ద యాక్సెప్టెడ్ కాజ్, బట్ స్టిల్ దెర్ ఈస్ నో పర్ఫెక్ట్గా అది కాజ్ ఏంటి అని ఇప్పుడు కూడా టెక్స్ట్ బుక్స్లో లేదు. సో ట్రీట్మెంట్ ఏం చేయాలంటే దీనికి ఇట్ ఈస్ అ డయాగ్నోసిస్ ఆఫ్ ఎక్స్క్లూషన్ అనమాట. సో ఏది టెస్ట్ చేస్తే ఇది మైగ్రేన్ అని అట్లా రాదు. సో ఇది మైగ్రేన్ లాగా సిమ్టమ్స్ ఉంటే క్లినికల్ డయాగ్నోసిస్ చేసుకోవాలి. ఒక సిమ్టమ్ కాంప్లెక్స్ ఉంటుంది, హెడేక్తో పాటు నాజియా, వామిటింగ్, వాంతి వచ్చినట్ల సెన్సేషన్స్ రావడము, డిఫికల్టీ టు వాచ్ లుక్ ఇన్ ద సన్ ఆర్ బ్రైట్ లైట్తో ఇబ్బంది పడడం, సౌండ్స్కి సెన్సిటివిటీ రావడం, ఇలాంటివి సిమ్టమ్స్ మైగ్రేన్తో కలిపి వస్తుంది. వెరీ సివియర్ మైగ్రేన్తో ఈవెన్ బ్లడ్నెస్ ఆఫ్ విజన్ కూడా వస్తుంది, గిడినెస్, తల తిరిగి పడిపోవడం, ఇట్లాంటివి కూడా వస్తాయి. సో మైగ్రేన్కి లాట్స్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ దేర్. సో వన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత మెడిసిన్స్ పైన కాంబినేషన్ ఆఫ్ మెడిసిన్స్తో బాగా కంట్రోల్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ పేషెంట్ ఇస్ టు ఐడెంటిఫై ద ట్రిగర్స్. సో ఫుడ్ ఐటమ్స్ ఉంటుంది ఆర్ ఇన్అప్రోప్రియేట్ రెస్ట్ ఆర్ కరెక్ట్ టైంలో ఫుడ్ స్ట్రెస్ వల్ల ఆర్ కాఫీ కానీ చాక్లెట్ కానీ వ్యారీస్ విత్ పేషెంట్స్. సో దే హ్యావ్ టు ఐడెంటిఫై దేర్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్. ఒక మైగ్రేన్ జర్నల్ మెయింటైన్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎలాంటివి చేస్తే నాకు హెడేక్స్ ట్రిగర్ అవుతున్నాయి అది చేస్తే చాలా వరకు మేము కంట్రోల్ చేయగలం. రైట్, కాలర్ ఉన్నారండి. రోజ్ కుమారి గారు కాల్ చేస్తున్నారు గుంటూరు నుంచి. హలో నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు నమస్తే. నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి మేడం. నాకు 2 years నుంచి బాగా అరికాళ్ళు నొప్పులు వస్తా ఉంటాయండి, నడవలేకపోతాను. చెప్పులు లేకపోతే అసలు నడవలేనండి. మోకాళ్ళ దగ్గర నుంచి అరికాళ్ళ దాకా బాగా నొప్పులు వచ్చేస్తా ఉంటాయి. నాకు మధ్యలో 2 years క్రితం వెరికోస్ వెయిన్స్ లేజర్ సర్జరీ చేశారండి. ఓకే. అంతకు ముందు నుంచే అరికాళ్ళు నొప్పులు ఉంటాయి. ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా ఆ నొప్పులు అలానే ఉండిపోయినాయి. మోకాళ్ళ దగ్గర నుంచి కింద వరకు నడుస్తుంటే ఒకటే నొప్పులుగా, అరికాళ్ళు అసలు చెప్పులు లేనిదే నడవలేనండి. ఓకే. సో అరికాల్లో మంట రావడము, నొప్పు రావడము మీరు చెప్పిన ప్రకారం డయాబెటీస్ క్యాన్ బి అ రీజన్. సో ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ ఇఫ్ సంబడి ఈజ్ హ్యావింగ్ అది అరికాల్లో మంటలు, స్పర్శం లేనట్టు అట్లా వస్తే ఒకసారి షుగర్ చెకప్ చేసుకోవాలి. అండ్ వ్యారికోస్ వెయిన్ ఉంటే ఎస్ ఇలాంటివి సిమ్టమ్స్ రావచ్చు. సో వ్యారికోస్ వెయిన్స్ ఒకసారి సర్జరీ చేసిన తర్వాత కూడా ఇఫ్ ద పెయిన్ మధ్యలో తగ్గిపోయింది మళ్ళీ వచ్చింది అంటే మళ్ళీ దీన్ని రీఅసెస్ చేసుకోవాలి. మళ్ళీ వెరికోస్ వెయిన్ ఏమైనా పర్ఫొరేటర్ ఓపెన్ అప్ అయిందా, మళ్ళీ అలాంటి ప్రాబ్లమ్స్ మళ్ళీ స్టార్ట్ అయిందో లేదో. ఒకవేళ అది రూల్ అవుట్ అయింది అనుకోండి, స్పైన్ కూడా ఒకసారి చూసుకోవాలి. స్పైన్ ప్రాబ్లం ఉంటే కూడా 2 కాళ్ళు ఇట్లా నొప్పి రావడం కూడా రావచ్చు. సో న్యూరోసర్జన్ దగ్గర కూడా ఒకసారి చూపించడం మంచిది. రైట్, నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. భారతి గారు కాల్ చేస్తున్నారు చీరాల నుంచి. హలో. ఓకే అండి, కాల్ అయిపోయింది, డిస్కనెక్ట్ అయింది. సో ఇప్పుడు బ్యాక్ పెయిన్కి ట్రీట్మెంట్స్ చూస్తే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఒకప్పటితో పోలిస్తే ఏమేమి అందుబాటులో ఉన్నాయండి? సో ఈ మధ్య బ్యాక్ పెయిన్కి ట్రీట్ చేయడానికి మన దగ్గర చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో స్టార్టింగ్ ఫ్రమ్ కన్జర్వేటివ్, దట్ ఈస్ రెస్ట్. జస్ట్ సింపుల్ మసిల్ స్పాజమ్ ఆర్ తీసుకుంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈజ్ రెస్ట్. దట్ ఈస్ అవాయిడింగ్ ప్రొలాంగ్ సిట్టింగ్ ఫర్ మోర్ దెన్ హాఫ్ అన్ అవర్. యూ షుడ్ అవాయిడ్ సిట్టింగ్. దీని తర్వాత హీట్ ప్యాక్ ఇవ్వడము
అండ్ పెయిన్ కిల్లర్స్ మెడిసిన్ మసిల్ రిలాక్సెంట్ తీసుకోవడం అయిపోయింది. దీని తర్వాత ఫిజియోథెరపీ వస్తుంది. ఫిజియోథెరపీలో కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటుంది, టెన్స్ ఉంటుంది, యూఎస్టీ అల్ట్రాసౌండ్ థెరపీ ఉంటుంది. అది తీసుకుని కూడా మసిల్ స్పాజం మేము రిలీవ్ చేసుకోవచ్చు. అది కూడా కాలేదనుకోండి, స్పెసిఫిక్ ఇండికేషన్స్ మేము ఎంఆర్ఐ చేస్తే ఒక చిన్న డిస్క్ వచ్చి నర్వ్ని ఇరిటేట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు మేము నర్వ్ని ఏం కంప్రెషన్ లేదు ఆర్ అనాటమీ అంతా బాగానే ఉంది, నర్వ్ని ఏం కంప్రెషన్ లేదు, జస్ట్ చిన్న ఇన్ఫ్లమేషన్ ఉంది, అలాంటి పేషెంట్స్కి మేము వీ కెన్ గివ్ అ స్మాల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ అండ్ అనస్థీషియా ఇంజెక్షన్ ఇన్సైడ్ నియర్ ద నర్వ్ రూట్ అనమాట. సో దట్ ఈస్ అ లోకల్ అనస్థీషియా ప్రొసీడ్యూర్. డే కేర్ అడ్మిషన్లో చేసుకొని ఇంటికి పంపించడమే, ఇమీడియట్గా పెయిన్ తగ్గిపోతుంది. బట్ ఇన్ స్పైట్ ఆఫ్ దాట్ కూడా ఇఫ్ దెర్ ఈజ్ అ నర్వ్ కంప్రెషన్, అప్పుడు మేము సర్జరీ సైడ్ వెళ్ళాలి. సర్జరీలు కూడా ఓపెన్ సర్జరీస్ ఉంటాయి, మైక్రోస్కోపిక్ సర్జరీస్ ఉంటాయి, ఎండోస్కోపిక్ సర్జరీస్ ఉంటాయి. సో వాటి ఇలాంటివి గురించి డిస్కస్ చేద్దాం. ఒక కాలర్ ఉన్నారండి. సరే అండి. నెక్స్ట్ ఆనంద్ గారు కాల్ చేస్తున్నారు అనంతపురం నుంచి. హలో. నెక్స్ట్ కృష్ణ గారు కాల్ చేస్తున్నారు. హలో. హలో హలో కృష్ణ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు బ్యాక్ పెయిన్ డిస్క్ బల్జ్ అవుతుంది మేడం. L4 L5 S1 మధ్య మేడం 8.3 ఉంది మెజర్మెంట్. ఎంఆర్ఐ స్కానింగ్ తీపించుకున్నా మేడం. కాళ్ళు చేతులు లాగుతున్నాయి. 3 years ఉంది మేడం. ఓకే. బ్యాక్ పెయిన్ వస్తుంది. D8 లో కూడా ప్రాబ్లం ఉంది మేడం. కొన్ని రోజులు ఈ పంచకర్మ ట్రీట్మెంట్ కూడా చేసుకున్నాను, కాకపోతే కొంచెం రిలీఫ్ అనిపించింది కానీ కంప్లీట్ గా క్యూర్ అవ్వలేదు మేడం. ఓకే. కాళ్ళు చేతులు బాగా లాగుతుంటాయి, అంటే ఒక ఎక్కువసేపు నిల్చోలేము. ఈ అరికాళ్ళు బాగా ఒక 10 minutes నిల్చున్నామంటే అరికాళ్ళు బాగా పెయిన్స్ వస్తుంటాయి. అసలు ఈ మధ్య ఎక్కువ నిల్చోలేకపోతున్నా. 10-15 minutes కంటే ముందు ఎక్కువ నిల్చోలేకపోతున్నా మేడం. ఓకే. సో డిస్క్ మీరు అన్నట్టు డిస్క్ బల్జ్ L4-5 దగ్గర డిస్క్ బల్జ్ ఉంది అన్నారు కదా. సో ఇఫ్ డిస్క్ బల్జ్ వచ్చేసి ఒక నరంకి ప్రెస్ అవుతుంది అట్లా సిచ్యువేషన్ ఉంటే, మీకు ఇలాంటివి పెయిన్ తగ్గట్లేదు, మీరు ట్రీట్మెంట్ తీసుకున్నారు కానీ మీరు నిల్చోలేకపోతున్నారు, నడచలేకపోతున్నారు, అట్లా సిచ్యువేషన్ ఉంటే మీరు ఒక్కసారి రీఅసెస్ చేసుకోవాలి. అది ఎంతవరకు నర్వ్ ఎంతవరకు ప్రెస్ అవుతుంది, అది మెడిసిన్స్తో తగ్గుద్దా లేదా, ఇంకా మీకు కాల్లో ముద్దుబడినట్లు ఏమన్నా అవుతుంది, స్పర్శం లేకుండా కాలు నుంచి చెప్పలు జారిపోతుంది, ఇలాంటివి సిమ్టమ్స్ ఉంటే మీరు ఒక్కసారి న్యూరో సర్జన్తో అసెస్ చేయండి. మీకు అవసరం పడితే వేరే ట్రీట్మెంట్ ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. రైట్ అండి. నెక్స్ట్ కాలర్ ఉన్నారు, సుబ్బారావు గారు కాల్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి. హలో. హలో సుబ్బారావు గారు, మీ డౌట్ ఏంటో అడగండి. నమస్కారం. నమస్తే అండి. చెప్పండి సుబ్బారావు గారు. హలో చెప్పండి. నాకు హలో చెప్పండి వినిపిస్తుంది. నెక్ ప్రాబ్లం ఉంది. ఓకే. అట్లాగే లెఫ్ట్ షోల్డర్ పెయిన్ ఉంటుంది. ఓకే. తర్వాత నెక్ లెఫ్ట్ తిప్పాలన్నా కానీ బాగా పెయిన్ ఉంటుంది. ఓకే. నెక్ లెఫ్ట్ తిప్పినప్పుడు పైన మెదళ్ళ వరకు నెక్ పెయిన్ బాగా పెయిన్ వస్తుంది. ఓకే. అలాగే నడుము నొప్పి కూడా ఉంటుంది. ఓకే. ఇది ప్రాబ్లం. ఓకే, అట్లయితే మీకు నెక్ స్పాండైలోసిస్ ఉంది అనుకుంటున్నా. సో మీరు పెయిన్ తట్టుకోగలుగుతామంటే ఎక్సర్సైజ్ అండ్ మెడిసిన్స్ తీసుకొని కొన్ని రోజులు చూడండి. ఒకవేళ మీకు మెడ నుంచి ఇప్పుడు షోల్డర్ వరకు నొప్పి వస్తుంది కదా, కరెక్ట్ న్యూరోపాథిక్ పెయిన్ మెడిసిన్స్ వాడితే, రెస్ట్ తీసుకుంటే అండ్ కొన్ని పాస్చర్స్ అండ్ వెయిట్ లిఫ్ట్ చేయడం ఇలాంటివి అవాయిడ్ చేస్తే మీకు అట్లా 10-15 days మీకు చూడొచ్చు. స్టిల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ డౌన్, మీకు పెయిన్ తగ్గట్లేదు అండ్ మెడ నుంచి చెయ్యి వరకు నొప్పి వస్తుంది, చెయ్యిలో తిమ్మిరి వస్తుంది, చెయ్యి ముద్దుబడినట్లు అవుతుంది, సామానం పట్టుకోవడానికి గ్రిప్ సరిగా రావట్లేదు, ఇలాంటివి సిచ్యువేషన్స్ ఉంటే ఆర్ నొప్పి పెరిగిపోతుంది, అట్లా ఉంటే మీకు సర్జరీ అవసరం పడవచ్చు. ఆ ఎంఆర్ఐ తీసుకొని దీనికి సివిరిటీ ఎలా ఉంది చూసుకొని ఆ డిసిషన్ తీసుకోవాలి. రైట్. నెక్స్ట్ శైలజ గారు కాల్ చేస్తున్నారు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ నుంచి. హలో. హలో శైలజ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మేడం, ఎన్నుపూస నొప్పి ఎడంకాలంతా పట్టకపోవటం అలా వస్తుంది మేడం. రైట్ సైడ్ అంతా పెయిన్, తలనొప్పి బాగా. ఒక నర్వ్ నుంచి కాల్ వరకు నొస్తుంది, కాలు పట్టేసినట్లు అవుతుంది, అట్లయితే మీరు ఒకటి ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలి. ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని చూసుకోవాలి ఎట్లా వరకు నరం ప్రెస్ అవుతుంది, ఏంటి స్పైన్ పరిస్థితి ఒకసారి చూసుకోవాలి మేము.
అంటే హెడేక్ అని కూడా చెప్తున్నారు కదా. హెడేక్ అది Related? కాల్తో సంబంధం ఉండదు. 99% కాల్తో సంబంధం లేదు. ఒక్కొక్కసారి మనకి నర్వ్ ఇట్లా బాడీ పెయిన్స్ కెన్ కమ్ ఫ్రమ్ విటమిన్ డెఫిషియన్సీస్ ఆల్సో. సో విటమిన్ డి, B12 ఇట్లాంటివి డెఫిషియన్సీస్ ఉంటే కూడా దీంతో పాటు తలనొప్పి రావచ్చు. సో బట్ ద వే షీఈస్ టెల్లింగ్ నడుము నొప్పి ఎడమకాలు వైపు వస్తుంది, దట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ నర్వ్ డిస్క్ ప్రాబ్లం నుంచి వస్తుంది అనుకుంటున్నా. బట్ హెడేక్తో పాటు ఉందంటే వీ హ్యావ్ టు సీ వన్స్ విటమిన్ లెవెల్స్ కూడా ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు చాలా మంది జనరల్ ఫిజిషియన్స్ అయితే పెయిన్స్ అనగానే ఫస్ట్ డి విటమిన్ కానీ B12 కానీ టెస్ట్ సజెస్ట్ చేస్తారు కదండి. సో అవి ఆర్టిఫిషియల్గా మెడికల్ రూపంలో తీసుకోవడం ఎంతవరకు మనకి? యాక్చువల్లీ బికాజ్ అవర్ లైఫ్ ఈస్ కంప్లీట్లీ ఇన్ సెడెంటరీ అండ్ ఇన్సైడ్ నవ్ డేస్. మన ఎవరికి సన్లైట్ ఎక్స్పోజర్ ఉండదు. సో బై డిఫాల్ట్ అందరికీ విటమిన్ డి డెఫిషియన్సీనే ఉంటాయి. అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటే జనరలైజ్డ్ బాడీ పెయిన్స్ రావడం, నీరసంగా ఉండడం ఇలాంటివి రావచ్చు. సో అందుకే చాలామంది అడ్వైజ్ చేస్తున్నారు. అండ్ బట్ చాలా స్పెసిఫిక్ ప్రాబ్లం అయితే ఓన్లీ విటమిన్ డి సప్లిమెంట్ చేస్తే తగ్గదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కాల్ చేసింది, షీ హ్యాస్ మెన్షన్డ్ ఆఫ్ హెడేక్ అండ్ బాడీ పెయిన్స్ అలాంగ్ విత్ నడుము నొప్పి రేడియేటింగ్ టు ద లెఫ్ట్ లెగ్. నడుము నొప్పి కాలు వరకు వస్తుంది, ఇది అయితే విటమిన్ డి తీసుకుంటే తగ్గదు. సో దీనికి అసెస్ చేసుకోవాలి. మిగతాది జనరలైజ్డ్ బాడీ పెయిన్స్, వీక్నెస్, డిఫ్యూజ్ మసిల్ స్పాజమ్స్, మసిల్ పెయిన్స్ అట్లా విటమిన్ డి తీసుకుంటే తగ్గిపోతుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. సో ఇవాళ చాలా మంది కాల్ చేశారు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ గురించి. సో వాళ్ళందరికీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ హలో డాక్టర్, స్టే ట్యూన్ టు